హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పూర్తిగా వినండి. ఈరోజు విషయం ఏంటంటే, ఎప్పుడైనా పెద్దోళ్ళు ఏం చెప్తారంటే, ఒక సంసారంలో ఎంత సంపాదించుకున్నా మన ఇంటిలో ఉండే అన్నీ చూసుకుని మన ఖర్చులు, మనకెంత అవసరం, మనం ఎంత వరకు ఈ సంసారాన్ని లైన్గా లాక్కురాగలం, ఒకరి దగ్గర చేచాపకుండా ఉండడానికి మనం ఎంతవరకు ప్రయత్నించగలం అని అన్నీ చూసుకున్నాక ఎదుటివారికి ఎవరికైనా పెట్టాలన్నా చెయ్యాలన్నా, ఒక దానమైనా ఏదైనా చెయ్యాలన్నా ఏదైనా పెట్టాలన్నా ఒక ఆలోచన విధానం సరిగ్గా చేసుకుని మన ఇంట్లో సరి చూసుకున్న తర్వాత చెయ్యాలి అని చెప్పేది ఎప్పుడు కూడా పెద్దోళ్ళు అలాగే చెప్తారు కదా. కానీ ఈ రోజుల్లో జనం ఎలా ఉన్నారంటే, మన గొప్పతనాలు, మన బడాయి చూపించుకోవడానికి మనం చేసే పని మన ఇంట్లో ఎలా ఉన్నా బయట పొగడాలి. అయ్య బాబా, వీళ్ళు ఎంత కాదు అంత కాదు, పెట్టేస్తారు, పోసేస్తారు, చూసేస్తారు, చెందేస్తారు అనేసి అనుకోవాలి. దీన్ని ఏమంటారంటే, ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అని అంటారు. అసలు కొంచెం ఆలోచించండి. మనకే కనుక ఏదైనా కష్టం వచ్చిందంటే, ఈరోజు ఈ పొగిడిన వాళ్ళందరూ మనకి హెల్ప్ చేస్తారా, లేక సలహా ఇస్తారా, లేక మేము ఉన్నామంటారా? అదే మన సంసారంలో, మన జీవితంలో మనకు కష్టం వచ్చినప్పుడు మన ఇంట్లో వాళ్ళే మన కష్టాన్ని భరించాలి తప్ప, మొయ్యాలి తప్ప, బయట వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళు మన కష్టాన్ని మోస్తారా? కాబట్టి మన ఇంటిలో సరి చేసుకుని బయట వాళ్ళతో పొగిడించుకోవాలి. అవునంటారా కాదంటారా? నాకైతే అలా అనిపిస్తుందండి. కొంతమంది గొప్పగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తే నాకు అలా అనిపిస్తుంది. మీకైతే ఏమనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.